ఈ మహేష్ బాబు అది ఎస్ఎస్బి 29 వస్తుంది కదా, ఏం చెప్తారు? రీసెంట్ గా వచ్చినటువంటి ప్రియాంక చోప్రా గారి మందాకిని పేరేదో పేరు అదే అనుకుంటా, మందాకిని. ఆ టైటిల్ గా అదేంటంటే పోస్టర్ బాగుందండి, ఎల్లో శారీలో గన్ను పట్టుకుని ఆ యాంగిల్ లో ఉండడం అనేది పోస్టర్ బాగుంది. దానిపైన నా ఎక్స్పెక్టేషన్ అంటే SSMB 29 సినిమా అండ్ SS రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ వస్తున్నాయి. ఈ సినిమా నా ఎక్స్పెక్టేషన్ అంటే సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా కావచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మన రాజమౌళి గురించి చెప్పనక్కర్లేదు, ఏ సినిమా తీసినా సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్. సో అది కాక మహేష్ బాబు అనే ఇప్పుడు వరకు దాదాపు చాలా డైరెక్టర్లతో చేశారు. వీళ్ళిద్దరు డైరెక్టర్లు కూడా వస్తారని చాలా ఏళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసుకున్నారు. ఏం బాగుంటది మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ అనుకుంటున్నారు, కానీ రాకనే కాలం వచ్చేసింది. సో సినిమా కోసం వెయిటింగ్. సో ఎక్స్పెక్టేషన్ అయితే చాలా బాగా, అంచనాలకు మాత్రం చాలా రీచ్ అవుతుంది మేబీ. సో ఇందులో ఉన్నటువంటి విలన్ పాత్ర చేస్తున్నాడు, విలనా మళ్ళీ ఫ్రెండ్ తెలియదు, కానీ మొత్తానికి మాత్రం కేరళ మలయాళం నటుడు పృథ్వీరాజ్ కుమార్ గారు బాగా చూపించే విధానం అనేది, ఆ పోస్టర్ కూడా బాగుంది, ఆ లుక్. సో సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ ఈవెంట్ గురించి, రేపు జరగబోయే ఈవెంట్ గురించి గ్లింబల్స్ వీడియో ఈవెంట్ జరుగుతుంది కదా మన రామోజీ ఫిల్మ్ సిటీలో, దాని గురించి ఏం చెప్తారు? అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు కదా, 18 ఏళ్ల లోపు ఉన్న అబ్బాయిలు పిల్లలు రావద్దు, ఐఏజీ ఇది రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ ఈవెంట్ అని పెట్టారు, 100 కోట్లు పెట్టి ఈ ఈవెంట్ అనేది చేస్తున్నారు 15th రోజున. దీనికి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు, అంటే డైరెక్ట్ గా ఆన్లైన్ పాస్ లేదు, ఫిజికల్ గానే ఉండాలి, ఏ మీడియా వాళ్ళకి అలవ్ లేదు, ఓన్లీ జియో హాట్‌స్టార్ కి మాత్రమే ఇంటి చూసుకోవడం అని చెప్తున్నారు. మరి మీరు ఏమంటారు దీన్ని? ఏమంటామంటే మహేష్ బాబు ఇప్పుడు నేనంటే మెగాస్టార్ చిరంజీవి డెవోటీనండి, మామూలు డెవోటీని కాదు. మెగాస్టార్ చిరంజీవి గారి కోసము బ్లడ్ బ్యాంక్ వెళ్ళి మేము పాసులు తీసుకుంటాం. సో ఆన్లైన్ అంటే ఆయన కూడా ఆన్లైన్ లో చూస్తాం. ఇప్పుడు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ వాళ్ళు బాధపడతారు. సో డైరెక్ట్ చూసుకోవాలి. ఇప్పుడు ప్రభాస్ ది మొన్న ఒకటి జరిగితే పరిగెత్తుకుంటూ పోయి చూశారు. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా మన లాల్ బహదూర్ శాస్త్రం వర్షం పడితేనే పరిగెత్తారు, ఎందుకు అభిమానం అలా ఉంటది. సో మహేష్ బాబు వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు బాధపడతారు. సో డైరెక్ట్ చూడడానికి లేదు హాట్ స్పాట్ లో అంటే ఇంకా ఎందుకండి, హీరోలు వాళ్ళ కోసం కదా టికెట్లు తీసుకొని పరిగెత్తేది. సో నేనేమంటున్నా అంటే వాళ్ళు ఎన్ని కోట్లనే ఖర్చు పెట్టుకోనండి, కానీ డైరెక్ట్ చూసే ఆ ఫెసిలిటీని కలిగజేయాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే హాట్ స్పాట్ ద్వారా చూడడం వల్ల ఇంకొక మంచి పని ఉంది, బెనిఫిట్. జనం అక్కడ ఎక్కువైపోయి పబ్లిక్ అమాంతం ఏదైనా జరగచ్చేమో అనే భయంతో వీళ్ళు కూడా ఆ డెసిషన్ తీసుకుండొచ్చు. సో ఇది కూడా ఒక రకమైన మంచిదే అనుకోవాలి. సో నా ఉద్దేశం ఏంటంటే ఒక రకమైన మంచిదే. అంటే దీనికి ఫంక్షన్స్ కి రావడానికి ఏజ్ లిమిట్ పెట్టారు కదా. అవును, 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు రావద్దు, సీనియర్ సిటిజన్ వాళ్ళు రావద్దు, బిట్వీన్ ఏజ్ ఉన్న వాళ్ళు రావాలి. ఎందుకంటే వాళ్ళు అవునవును ఆ స్ట్రెంత్ వాళ్ళైతే తట్టుకుంటారు. ఆ పబ్లిక్ ఉన్నటువంటి ఆ స్ట్రెంత్ ను, అక్కడ ఉన్నటువంటి ఆ మూవ్మెంట్ ను వాళ్ళు తట్టుకుంటారు. ఎల్లైనా సరే వాళ్ళు వెళ్ళిపోతారని, ఐ మీన్ డిస్పాచ్ అవుతారని. సో వీళ్ళు ఏజ్ బార్ అయినా 60 years 7 years 70 years దాటిన వాళ్ళు ఏమైతారంటే అక్కడ ఉన్నటువంటి ఆ వేడి వల్ల గానీ, ఏదన్నా పబ్లిక్ లో రష్ వల్ల గానీ ఏదన్నా అవ్వచ్చేమని. సో ఇంకా 18 ఏళ్ళు తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడవచ్చు. సో ఆ స్ట్రెంత్ ను, ఆ కెపాసిటీని తట్టుకోలేరు కాబట్టి వాళ్ళు పెట్టింటారు. సో వెళ్లే వాళ్ళకి మాత్రం చెప్తున్నాను, జాగ్రత్త అండి. ఎందుకంటే పబ్లిక్ ఈవెంట్స్ లో బాగా జరుగుతున్నట్టు ఈ మధ్య ఏంటంటే తొక్కిసలాటలు ఎక్కువ జరుగుతున్నాయి. సో అవి జరగకుండా మనస్ఫూర్తిగా కోరుకుంటారు, అవి జరగకూడదు. యాక్చువల్ మైండ్ ఇప్పుడు తప్పదండి. ఇప్పుడు రాను ఏంటంటే తొక్కిసలాట ఎక్కువైపోయింది, పబ్లిక్ రష్ ఎక్కువ వస్తారు. అది కాక వీళ్ళిద్దరి కాంబినేషన్ ఫస్ట్ టైం. సో రెండో సినిమా అయితే ఏదో సర్లే అంటే కామన్ అనుకోవచ్చు. ఈవెంట్ మీడియా వాళ్ళకున్న ఈజీగా చూడడానికి బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ ఈవెంట్ ఓన్లీ జియో స్టార్ కి రైట్స్ అన్ని అమ్మడం జరిగింది. ఏదైనా చూడాలన్నా మనం పే చేసి చూడాల్సి వస్తుంది. కమర్షియల్ గా రాజమౌళి గారు చాలా ఇప్పుడే కాదండి, బాహుబలి స్టార్ట్ అయిన నుంచి కమర్షియల్ గా వెళ్ళిపోయారు. ఒక రేంజ్ లో ఒక ఈవెంట్ లో పెట్టాలి. ఇప్పుడు మీడియాలకు ఎన్టీవీ కానీ, TV9 కానీ, లేదా ఇంకా మిగతా టీవీలకు కానీ, TV5 కానీ, సంథింగ్ మిగతా ఛానల్ కానీ ఇవ్వకపోవడం అనేది దారుణం. ఎవరికో హాట్ స్పాట్ అమ్మడం వల్ల ఏమొస్తా అంటే డబ్బుల కోసం. ఇప్పుడు రాజమౌళి కాంబినేషన్ సినిమా హెవీ బడ్జెట్. ఆ బడ్జెట్ తట్టుకోవడానికి కొన్ని కమర్షియల్ మైండ్ థాట్లు వస్తుంటాయండి. ఆ కమర్షియల్ మైండ్ థాట్ ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతుంటారు. మనం ఏం చేయలేం. ఒక పబ్లిక్ గా, ఒక ఫ్యాన్ గా, లేకపోతే ఒక సినిమా అభిమానిగా చూస్తూ ఉండిపోవాలంటే. చిరంజీవి ఏమంటండి, హాలీవుడ్ బాలీవుడ్ 3 కలుపుకొని, హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్, లేదా ఇప్పుడు మన మల్లీవుడ్ ఉన్నాడు కదా పృథ్వీరాజ్ కుమార్. సో అక్కడి నుంచి వాళ్ళ సంబంధించిన మోహన్లాల్ రావచ్చు, చిరంజీవి రావచ్చు, హాలీవుడ్ నుంచి పెద్ద డైరెక్టర్ రావచ్చు. సో ఇన్క్లూడింగ్ ఆల్ రావచ్చు. ఎందుకంటే ఇన్క్లూడింగ్ ఆల్ టాలీవుడ్ అదే హుడ్స్ ఎందుకు రావాలంటే ఇది హై రేంజ్ బడ్జెట్. మన తెలుగులో గానీ, మన ఇండియాలో గానీ
1500 కోట్లు అన్నాడు ఖర్చు. సో రావచ్చు, పెద్ద పెద్దలు రావచ్చు. అసలు సీఎం రేవంత్ రెడ్డి థ్యాంక్స్ చెప్పాలి, అదొక పెద్ద నొప్పి. ఇప్పుడు తలకాయ నొప్పి అంటే ఎవరైనా సరే ఈవెంట్ పాసిబిలిటీ చేసేటప్పుడు పోలీసు బందోబస్తు ఉంటారు కదా, సో సెక్యూరిటీ ఇవ్వాలి. సెక్యూరిటీ ఇచ్చినప్పుడు థ్యాంక్స్ ఎవరికి చెప్పాలి? ఎవరిది గవర్నమెంట్ ఉంది, వాళ్ళకే చెప్పుకోవాలి. అది సీఎం రేవంత్ రెడ్డి అని కాదు, మిగతా వాళ్ళు ఎవరున్నా వాళ్ళకి చెప్పుకోవాలి.